సో నేను సంజన గురించి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, గుడ్డు దొంగతనం వల్ల ఆబ్వియస్లీ తనైతే కావాలని గొడవ పెట్టుకుంటుంది 100%. కావాలని ఫుటేజ్ ఇద్దామనా, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం, ఈ పుల్లలు పెట్టే క్యారెక్టర్ లాగా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగానే తను చేస్తుంది 100%. బట్ చేస్తుంది, కానీ రీజన్ తను చెప్పింది ఏంటంటే 5 months బేబీ ఉన్నారు, సో కొంచెం ప్రాబ్లంగా ఉంది అది ఇది అని చెప్పేసి అని అన్నారు. బట్ దాన్ని చెప్పినప్పుడు మనం కొంచెం కన్సిడర్ తీసుకోవాలి. చెప్పకుండా ఉంటే తీసుకోకపోయినా పర్వాలేదు. బట్ ఉంది 5 months బేబీ అంటే సంథింగ్ పోస్ట్ మార్టం డిప్రెషన్, లేకపోతే ఆ బేబీ స్పీడింగ్స్, లేకపోతే కొంచెం ఆకలి ఎక్కువగానే ఉంటుంది. బేసిక్గా మమ్మీని కాబట్టి చెప్తున్నా నేను. సో అలాంటి టైంలో ఖచ్చితంగా ఆకలి అనేది ఉంటుంది. బట్ అదే ఆకలి తను ఎక్స్ప్రెస్ చేసి అంటే లేదంటే నాకు కొంచెం ఎక్కువగా ఆకలిస్తుంది, నేను తినాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు తప్పకుండా ఇచ్చేవారు. ఇలాగ నా బేబీ ఉంది, నాకు 5 months బేబీ అని చెప్పేసి కామనర్స్ని అడుగుంటే మైట్ బి ఇచ్చేవాళ్ళేమో. కానీ తను అలా అడగకుండా ఇదంతా డ్రామా ప్లే చేసేసి లాస్ట్లో చెప్పొద్దు అన్న వాళ్ళని ఏమే చెప్పి అని చెప్పడం వల్ల నేను క్లియర్గా నాకు ఏమనిపిస్తుందంటే, ఒక 80% వరకు తను పుల్లలు పెట్టే క్యారెక్టర్ అండ్ కావాలని చేస్తుంది 80% వరకు. ఒక 10-20% వరకు మాత్రము ఖచ్చితంగా ఎక్కడో డిప్రెషన్, అంటే పోస్ట్ మార్టం డిప్రెషన్ అండ్ ఆకలి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనే ఒక పాయింట్ కూడా ఉంది. సో 80-20 ఇవి రెండు ఉన్నాయి. అండ్ డిప్రెషన్ ఉందా లేదా అనేది మాత్రము ఇంకా 2-3 ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలియదు. ఇప్పుడు బట్టి అయితే తను మాట్లాడేది, తను లైట్ తీసుకునేది, తను ఆలోచించేది ఇవన్నీ కూడా కొంచెం సింటమ్స్ అయితే కనిపిస్తున్నాయి, డిప్రెషన్ సింటమ్స్. చూద్దాం.